తీసుకుందాం ఒక్క సెకండ్ సార్. శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా సార్ ఇరు పార్టీల వెర్షన్ కూడా విన్నారు మీరు. చాలా ధీమాతో ఉంది బీఆర్ఎస్, ఖచ్చితంగా అధికారంలోకి వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి, అయినప్పటికీ కూడా వారి కార్యాచరణ వారికి ఉంది. అండ్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ఎప్పటి మాదిరే వారిపై చేసే ఆరోపణలు చేస్తోంది. గతంలో జరిగిన బీభత్సాన్ని మొత్తం కళ్ళ కట్టినట్టుగా చెప్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ ఏం ఆలోచిస్తోంది? మీరు అంటే మీ వైపు నుంచి మీ వెర్షన్ ఏంటి అసలు? అన్నగారు, భారతీయ జనతా పార్టీ ఆలోచించి దానికన్నా ప్రజలే ముందస్తుగా ఆలోచిస్తా ఉన్నారు. దేనికోసం కాంగ్రెస్ ను ఓడించి తెలంగాణ రాష్ట్రం రాగానే టీఆర్ఎస్ గెలిపించినారు. ఆ 10 సంవత్సరాల కాలం పాటు మళ్ళీ తెలంగాణలో మా యొక్క స్వరాజ్యం వచ్చేసింది, మాకందరికి కూడా కష్టాలు దూరమై సుఖాలు వస్తాయి, అందరికి ఉద్యోగాలు గాని వ్యవసాయం గాని అన్ని బాగుపడతాయి, ప్రతి ఇంట ఆనంద బాష్పాలు వెల్లివిరుస్తాయని చెప్పేసి భావించి కొట్టేసి గెలిపించినారు. రెండోసారి అవకాశం లేకున్నా గాని ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్మెంట్ కి వాళ్ళు రెండోసారి కూడా ప్రజలంతా కూడా ఓటేసినారు. ఒక ఆశతోని, ఒక నిర్వేదంతోని ఉన్నటువంటి ఒక మళ్ళొకసారి ఇస్తారేమో అని చెప్పించి సేమ్ అదే కాంగ్రెస్ మీద కోపంతోనే టీఆర్ఎస్ గెలిపితే టీఆర్ఎస్ కోపం మీద మళ్ళీ కాంగ్రెస్ గెలిపిస్తారు. వీళ్ళు సంతోషపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చాలా స్పష్టంగా లింగం గారు అన్ని విషయాలు చెప్పినారు. ఏ కారణాల చేత, ఏ లోపాల చేత టీఆర్ఎస్ సర్కార్ యొక్క రాష్ట్రాన్ని అప్పలోబిలో, నష్టాల్లో, అన్ని అక్రమాలు, అవినీతి కేసులు ఇవన్నీ కూడా అవునే అని చెప్పినారే. మరి మీరేం చేస్తా ఉన్నారు? 1/3 ఆఫ్ ది టెన్యూర్, 1/3% టెన్యూర్ కాలం అయిపోయింది. రమణ గారు, కాంగ్రెస్ సర్కార్ ఇంకా గాడిన ఎక్కలేదు, పట్టాలు ఎక్కలేదు, ఇంకా పరిపాలన అంటే ఏందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ శ్రీనివాస్ సార్, ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి పథకాల్లో కొన్ని అయితే అమలు పరిచారు. ఇమ్మీడియట్ గా ఫ్రీ బస్ నుంచి మొదలు పెడితే పథకాలు అయితే వాళ్ళు అమలు పరిచారు. అది ఫ్రీ బస్ నెలకు 250 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు ఉన్నది. లెక్క చెప్తే తెలిస్తే వాళ్ళు ఇంకా ఆ పరంగా ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తా ఉన్నారు? ప్రజల సొమ్మే కదా. 21,000 కోట్లు ఇచ్చేసి ఇంకా 30% 40% రైతులకు ఇవ్వలేదు. మీరు హామీ ఇచ్చినారు 100% మాఫీ అందరికి కూడా అని చెప్పినారు. ఏ రైతైనా ఎంత భూమి ఉందా అని చెప్పినారు. ఏమైన తర్వాత అనేక కండిషన్ పెట్టి 40% దాకా ఇవ్వకుండా 38,000 కోట్ల రూపాయలు మాఫీ కావాల్సిన లెక్క ప్రకారం మీరు వేవ్ ఆఫ్ చేసిన కేవలం 21,000 కోట్ల రూపాయలు. సబ్జెక్టు కరెక్షన్ తక్కువ కావచ్చు, తక్కువనైతే తప్ప ఎక్కువ కాదు. ఇది మీరు ఎన్నే కదా, ఇంకేం చేసినారు చెప్పండి? రైతులకు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు పేరు మీద ప్రతి 6 నెలలకోసారి 5,000 ఇచ్చినటువంటి ఆ అలవాటును రైతులంతా ఎదురుస్తుర్రి. వీళ్ళేమో ఎక్కువ ఇస్తామని చెప్పేసి 7,500 ఇచ్చి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఆశలో ఆకాశంలో మొత్తంగా కూడా గాలిలో మేడలు కట్టించమని చెప్పేసి ప్రామిస్ చేసి ఇటువంటి ఫాల్స్ ప్రామిసెస్ సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఫ్రీబీస్ పేరు మీద మీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఏం చేస్తారు? ఇవి రెండే కదా, 21,000 కోట్లు, మళ్ళీ ఇది ఒక 300 కోట్ల రూపాయల ప్రతి నెల. ఏం చేస్తారు మీరు? నేను చెప్పేది ఒక్కటే, దాన ధర్మాలు చేయడం కాదు రమణ గారు. రైతు లేదా ప్రజల కుటుంబంలో వారి కష్టంతో ఇన్కమ్ పెరిగేటట్టుగా మీ దారి చూపించాలి. రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, జనరల్ పబ్లిక్ కూడా కావచ్చు, మహిళలకు కావచ్చు, వారి కుటుంబాల్లో వారి కష్టంతో ఎక్కువ సంపాదన పెరిగే విధంగా మీరు దారి చూపించాలి. మీరు చూపించండి. ఆ చూపించడానికి కార్పొరేషన్స్ ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, రూపాయల ఇచ్చినారా? ఆ సర్కారు ఇవ్వలేదు, ఈ సర్కారు లేదు. లెక్క చూపెట్టండి నాకు. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్లకు ఉపాధి కోసం, స్వయం ఉపాధి కోసం ఎంత డబ్బు కేటాయించినారు? సేమ్ బీఆర్ఎస్ సర్కార్ అదే ఇచ్చినది. కాబట్టి ఈ రెండు సర్కార్ల యొక్క ఒకరిని ఒకరు చెప్పుకోవడం తప్ప ఇంకేలేదు. ఇప్పుడు కలలు కంటా ఉన్నారు 100 సీట్లు వస్తాయి మాకు అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడతారు. మీరు 100 సీట్లు గెలిచినట్లయితే ఓడిపోయిన తర్వాత 6 నెలల తర్వాత బీఆర్ఎస్ కు కేవలం 15% ఓట్లు వచ్చింది ఎంపీ ఎలక్షన్. దాని తర్వాత ఇంకా 6 నెలలకు 7 నెలలకు మీరు ఎమ్మెల్సీకి పోటీ చేసే పరిస్థితి లేదు. నామినేషన్ వేయలేకపోయినారు మీరు.
మీరు పెరిగారు కదా, మీరు అవును, పెరిగారు కదా, ఎస్ సార్. పెరుగుడెక్కడ ఇంకా కాంటెంట్ చేసే అవకాశం లేకుండా మీరే రణ్చోడ్ దాస్ అయిపోయినారు, రణం నుంచి బయటపడ్డారు. మీరు ఇంకేం చేస్తారు? మీరు మీ యొక్క నిజాయితీ ఉండి ఉంటే, మీరు పనిచేయాలనే సంకల్పంతో పనిచేయాలి, ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఉండి ఉంటే ఆ తప్పులు జరిగినాయి, మహాప్రభు క్షమించండి అని చెప్పించి రోడ్ల మీదకి రావాలి, సారీ చెప్పాలి. మాటన్నా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు జరిగిందని చెప్పారు, లేదా 3 ఏళ్ళ కట్టేసి 10 ఏళ్ళ కట్టాల్సిన ప్రాజెక్ట్ 3 ఏళ్ళ కట్టేసి పేరు కోసం షాయి ఇమాం లాగా లేకుంటే నిజాం నవాబ్ లాగా కట్టినా అని చెప్పేసి నుమాజ్ లాగా తీసుకుపోయి చూపించిన ఎగ్జిబిషన్ లాగా ఆ నష్టం ఎవరు భరించాలి సార్? సార్